శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. రాజా, భరతుడు లేడి శరీరం విడిచి తరువాత జన్మలో అంగిరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడుగా పుట్టాడు. అతడు పవిత్ర బ్రాహ్మణుడు. శమధమాలతో తపస్వాధ్యాయాలు నిర్వహించేవాడు. అటువంటి విప్రునికి పుత్రునిగా పుట్టి భరతుడు సంసార బంధాలకు దూరంగా నిలిచి ఈశ్వరుడు, అచ్యుతుడు, అజుడు అయిన శ్రీహరిని ధ్యానిస్తూ ఆయన కథలు సదా వింటూ కాలం గడుపుతున్నాడు. అతడు ఇతర జనులతో సాంగత్యం జన్మ పరంపరలకు కారణమవుతుందని చాలా భయపడి అతనికి శ్రీహరి అనుగ్రహంతో పూర్వజన్మ స్మృతి కలగడం వలన ఆ దేవదేవుని చరణారవిందాలను తన హృదయంలో నిలుపుకొని ఇతరులకు మాత్రం తన రూపాన్ని ఉన్మత్తునిగా, జడునిగా, అంధునిగా, చెవిటివానిగా చూపేవాడు. జనకుండాంగిరసుండునాత్మజుని వాత్సల్యంబునన్ పెంచుచున్ తన రంజౌల ముఖాగ్ర్య కర్మముల చేతన్ సంస్కృతుంజేసి పాయని మోహంబున నిచ్చలుంగడక శౌచాచారముల్ సెప్పినన్ ఘనుడా భాగవతుండ సమ్మతిని తత్కర్మంబులంగైకొనెన్. తండ్రి అయిన ఆంగిరసుడు కొడుకును ప్రేమతో పెంచుతూ చౌలం మొదలైన కర్మలతో సంస్కారవంతునిగా చేసి మోహం విడవలేక సదా శౌచాచారాలు చెప్పేవాడు. ఆ కుమారుడు ఇష్టం లేకపోయినా వానినన్నిటినీ గ్రహించాడు. జై శ్రీకృష్ణ.